హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫోన్‌పే మరియు గూగుల్ పే లాంటి యూపీఐ పేమెంట్ యాప్స్ ఎడాపెడా వాడేసే వారికి షాక్ అండి. సో, ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. డిజిటల్ చెల్లింపులపై ఆదాయపు పన్నుల నిఘా పూర్తి సమాచారం. సో ఫ్రెండ్స్, డిజిటల్ చెల్లింపు విప్లవం అయితే రాజుకుందండి. నగదు చెలామణి తగ్గింపు. ఓ సమయంలో నగదు చెలామణి అనేది ప్రధాన మారకం రూపంలో ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల విభాగంలో విప్లవం తెచ్చిందనమాట. చిన్న లావాదేవీలకు కూడా యూపీఐ పేమెంట్లు నిత్య సాధారణమైపోయాయి. కూరగాయలు అమ్మేవారు, చిన్న దుకాణాల దగ్గర నుంచి యూపీఐ సదుపాయం అయితే అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ చెల్లింపుల ప్రభావం. నగదు లేకపోయినా డిజిటల్ పేమెంట్ల ద్వారా సులభంగా లావాదేవీ చేసుకోగలుగుతున్నాం. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్లు ప్రజల చేతుల్లో విస్తృతంగా చేరాయి. పన్ను ట్యాక్స్ నిఘా. యూపీఐ పేమెంట్లపై హెచ్చరిక. ట్రాన్సాక్షన్స్కు పరిమితి. ఆదాయ పన్ను శాఖ బ్యాంక్ ఖాతాల్లోకి తిరిగి భారీ మొత్తాల లావాదేవీపై నిఘా పెంచింది. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పొదుపు ఖాతాలో 10 లక్షల వరకు మాత్రమే చెల్లింపులను అనుమతిస్తారు ఒక సంవత్సరానికండి. సో, ఈ పరిమితి దాటితే మీ బ్యాంక్ ఖాతా వివరాలు నేరుగా ఆదాయ పన్ను శాఖకు చేరుతాయి. సో, అనవసర నోటీసు ప్రమాదం. లిమిటెడ్ దాటి లావాదేవీలు చేసినట్లయితే ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మీరు అనవసర పన్నులు, పెనాల్టీలు చెల్లించాల్సి రావచ్చు. డిజిటల్ చెల్లింపులలో జాగ్రత్తలు. ఎడాపెడా అనవసరంగా డిజిటల్ చెల్లింపులు చేయడం మానుకోవాలి. ఎవరికైనా డబ్బులు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి యూపీఐ వినియోగిస్తూ ఉంటే సో, లిమిట్లలో ఉండేలాగా చూసుకోవాలి. డిజిటల్ చెల్లింపులు రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఎక్కువ సంఖ్యలో యూపీఐ యాప్లు వినియోగించడం. కొంతమంది వ్యక్తులు 2 లేదా 3 అంతకంటే ఎక్కువ యూపీఐ యాప్లను వినియోగిస్తుంటారు. దీనివల్ల లావాదేవీల్లో పారదర్శకత లేకపోవడం మరియు పన్ను సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. బ్యాంక్ ఖాతాల్లోకి భారీగా నగదు జమ. సో, మీ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేస్తే లేదా విత్‌డ్రా చేస్తే ఆదాయ పన్ను శాఖ దృష్టిలో పడే అవకాశం ఉంది. లావాదేవీల లెక్కపత్రాలు లేకపోవడము. యూపీఐ ద్వారా లావాదేవీలకు సంబంధించి లెక్కపత్రాలు ఉంచుకోవడమే ముఖ్యము. సో, లెక్కలు లేకుండా చేసిన లావాదేవీలకు గణనీయమైన సమస్యలు కూడా రావచ్చు. ఆర్థిక నిపుణుల సూచనలండి. లిమిట్లలో ఉండి లావాదేవీలు చేయండి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఖాతాలో లావాదేవీలకు 10 లక్షల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట. బ్యాంక్ ఖాతాలోకి పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేయాల్సిన అవసరం ఉంటే సంబంధిత ఆధారాలు సిద్ధంగా ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో, దానికి సంబంధించి ప్రూఫ్స్. ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయకుండా అవాయిడ్ చేయండి. ఒకే రోజులో అనేక యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేయడం మానుకోవాలి. చిన్న చిన్న చెల్లింపులకే యూపీఐ వాడాలి. లావాదేవీలకు సంబంధించి ఆధారాలు ఉంచుకోండి. లావాదేవీకి సంబంధించి అంటే ట్రాన్సాక్షన్ సంబంధించి అన్ని ఆధారాలు భద్రంగా ఉంచుకోవడము నోటీసులు వచ్చినప్పుడు సహాయకంగా అయితే ఉంటుంది. సో, వినియోగదారులకు హెచ్చరిక. డిజిటల్ చెల్లింపులు మంచివే కానీ జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ చెల్లింపులు సౌకర్యవంతమైనప్పటికీ పన్ను చట్టాలకు అనుగుణంగా లావాదేవీలు నిర్వహించడం అవసరము. సో, అవసరానికి మించి ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. అవాయిడ్ చేయండి. అవసరమైన వాటిని మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయడం సో, మీకు మీ ఖాతాకు సురక్షితమనైతే నిపుణులు చెప్తున్నారండి. వినియోగదారులకు హెచ్చరిక.